గాయ్స్ ఎర్లీ మార్నింగ్ బీచ్కి అయితే వచ్చాం మనం. సూపర్, అసలు మామూలుగా లేదు. చూసారు కదా, ఇక్కడ కూర్చొని వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా పెద్దగా కట్టారు, సూపర్ అని చెప్పుకోవచ్చు. లాట్ ఆఫ్ స్పేస్ ఉంది ఇక్కడ. గ్యాస్ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా సిట్టింగ్ ఉంది మంచిగా. వావ్ అనే చెప్పుకోవచ్చు, భలే ఉంది గోపాల్పూర్. ఫస్ట్ టైం వచ్చాను నేనైతే. చూసారు కదా, సన్ రైజ్ అయితే చాలా గట్టిగా కొడుతుంది. యాక్చువల్లీ మేము స్నానం చేయడానికి వచ్చాం, బట్ కాస్త అలా వీడియో కోసం తిరుగుతున్నాం. ఇక్కడికైతే మనం నేను నైట్ కూడా వచ్చాం అనమాట. భలే ఉంటుంది ఫొటోస్ తీసుకోవడానికి. ఇదైతే చూస్తున్నారు కదా, మనం ఫస్ట్ అక్కడ నుంచి వీడియో స్టార్ట్ చేసాం. ఇప్పుడు లాస్ట్కి ఎండకి అయితే వచ్చాం. ఇక్కడ జారడానికి ఉందనమాట, జారిన వల్లగా. పదండి ట్రై చేద్దాం, ఎలా జారుదామా. ఓకే, 1 2 3 యో గాయ్స్. ఇలా వెళ్ళిపోవడమే. పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, కేర్ఫుల్గా ఉండాలి. చూసారు కదా, ఇది అనమాట చిన్నది, పిల్లల కోసం కట్టారు. ఇది ఇప్పుడైతే బీచ్ దగ్గరకు వచ్చాం అనమాట. వావ్, ఏమొస్తున్నాయి అల్లు, అసలు మామూలుగా రావట్లేదు. ఎండ కూడా చాలా గట్టిగా ఉంది ఫ్రెండ్స్, వాళ్ళు చెప్పుకోలేము. వావ్ అని చెప్పుకోవచ్చు. పదండి గెంతేద్దాం ఇక. చూస్తున్నారు కదా వేవ్స్ అయితే ఎలా వస్తున్నాయో. అలా థ్రిల్లింగ్గా ఉంటుంది, బట్ కొంచెం రిస్కీ కూడా, ఎందుకంటే చాలా పెద్ద వస్తున్నాయి. ఎక్స్పెక్ట్ చేయలేదు నిన్న ఎంతగా రాకున్నాం, ఇప్పుడే మొదలయ్యాయి. మన కాళ్ళ వరకు వచ్చేస్తున్నాయి. చూసారు కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తున్నాయి. ఆల్మోస్ట్ ఒక 30 మీటర్స్ 40 మీటర్స్ అవుతుంది. ఇంకొన్నిసార్లు ఆ ముందుకు కూడా వెళ్ళిపోయాయి.